ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జాతక చక్రంలో మనకి చాలా రాజయోగాలు ఉంటాయి. అట్లాగే విపరీత రాజయోగం కూడా ఉంటుంది. విపరీత రాజయోగం అంటే మనకి 12 భావాలు. ఈ 12 భావాలలో షష్ఠ, అష్టమ, వ్యయ ఈ 3 భావాలు విపరీత రాజయోగాన్ని ఇస్తాయి. ఇందులో హర్ష మహారాజయోగం, సరళ మహారాజయోగం, విమల మహారాజయోగం, రాజయోగం ఈ భావాలు విపరీత రాజయోగాన్ని ఇస్తారు. ఈ భావాలు మరి ఈ భావాలకి వేరే ఆధిపత్యం కూడా వస్తుంది. కానీ వేరే ఆధిపత్యం వచ్చిన షష్ఠ, అష్టమ, వ్యయ భావాలు ఇందులో ఇప్పుడు మేష లగ్నానికి అష్టమాధిపతి లగ్నాధిపతి కుజుడే. కానీ ఈయన వృశ్చిక రాశిలో ఉన్నారు. కుజుడు అంటే అష్టమాధిపతి అష్టమంలో ఉన్నారు, లగ్నాధిపతి అయినప్పటికీ. ఇది విపరీత రాజయోగం. ఇట్లా అన్నమాట. అంటే వేరే భావానికి ఆధిపత్యం వచ్చిన అంటే శుభాధిపత్యం వచ్చినప్పటికీ షష్ఠ, అష్టమ, వ్యయ భావాలకి కూడా అదే గ్రహానికి ఆధిపత్యం వచ్చి ఆ భావంలో ఉంటే విపరీత రాజయోగం ఏర్పడుతుంది. అంటే షష్ఠాధిపతి ఎవరైనా కానీ షష్ఠల్లో అంటే 6లో ఉన్న అష్టమాధిపతి అష్టమంలో ఉన్న అంటే ఆ గ్రహం, వ్యయాధిపతి అంటే 12 వ్యయాధిపతి వ్యయంలో ఉన్న ఇది విపరీత రాజ్యం. లేరు వీళ్ళు ముగ్గురులో ముగ్గురు ఎక్స్చేంజ్ అయినా, ఇద్దరు ఎక్స్చేంజ్ అయినున్నా అంటే షష్ఠాధిపతి అష్టమంలో ఉన్న అష్టమాధిపతి షష్టంలో ఉన్న, లేకపోతే వీరెళ్ళి వ్యయ స్థానంలో ఉన్న వ్యయాధిపతి ఇటు వచ్చిన ఎక్స్చేంజ్ అయ్యి ఉన్న ఇది విపరీత రాజయోగమే ఇది. అయితే ఈ పేరులోనే ఉంది విపరీత. అంటే అది విపరీతం అనగానే మనకి విపరీతంగా ఆ యోగం ఉంటుంది, ధనం కలిసి వచ్చేస్తుంది కన్నా ఇట్లా ఉన్నప్పుడు ఆ గ్రహ దశ వచ్చినప్పుడు ఏదైనా సరే మీరు ఏ పని చేస్తున్నారో ఆ పనిలో విపరీతమైన కష్టం ఉంటుంది. 100% చాలా కష్టపడి 100% మంచి ఫలితాలు పొందుతారు. కానీ ఏ పని మాత్రం అంత ఈజీగా చేతికి అందదు. చాలా కష్టాలు పడ్డ తర్వాతే ఆ గ్రహ దశలో మంచి ఫలితాలు ఇస్తుంది. ఇది విపరీత రాజయోగం. ఇందులోనే ఉంది విపరీత అనే పదంలో. అయితే ఇప్పుడు ఈ విపరీత రాజయోగంలో ఉన్న గ్రహం మళ్ళీ 6వ అధిపతో 8వ అధిపతో 12వ అధిపతి నక్షత్రంలో ఉన్నారనుకోండి. ఇప్పుడు చూద్దాం. ఒక కుంభలగ్నం మకర రాశిలో శని భగవానుడు ఉన్నారు. శ్రవణలో కుంభలగ్నానికి 1 2 3 4 5 6వ అధిపతి చంద్రుడు. అంటే లగ్నానికి షష్ఠాధిపతి చంద్రుడు. ఇది విపరీత గ్రహం అయ్యింది చంద్రుడు. అయితే విపరీత గ్రహమైన 6వ అధిపతి నక్షత్రంలో లగ్న 12వ అధిపతి శని భగవానుడు ఉన్నారు. ఈ నక్షత్రాధిపతి శని నుంచి ఈ నక్షత్రాధిపతి చంద్రుడు మళ్ళీ మిథునంలో ఉన్నారనుకోండి, 5లో. అంటే దశానాథుడి నుంచి 6లో ఉన్నారు. లగ్నం నుంచి 6వ అధిపతి నక్షత్రంలో శని భగవానుడు ఉన్నారు. ఇది విపరీత రాజయోగం ఇచ్చే గ్రహం
అప్పుడు ధనయోగాలు విపరీతంగా ఉంటాయి. ధనయోగాలు విపరీతంగా ఉంటాయి. అంటే అప్పటి వరకు ధనం అనేది చేతిలో రూ. 10 ఉంటే ఈ దశ వచ్చినప్పుడు రూ. 1000కి వెళ్ళిపోతుంది. అట్లా. అయితే అలాగని ఏదైనా గ్యాంబ్లింగ్ వ్యాపారం అట్లాంటివని కాదు. మంచిగానే కూడా వస్తాయి ధనం. అట్లాగే మీ జన్మ లగ్నానికి మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒక వ్యయాధిపతి, ఒక షష్టాధిపతి నక్షత్రంలో ఉండి విపరీత రాజయోగంలో విపరీత ధనయోగాన్ని ఇస్తూ ఉన్నారు. అట్లాగే జన్మ లగ్నానికి 12 భావాలు, ఈ భావాలు అధిపతులు, ఏ భావాధిపతులు దశ నడుస్తూ ఉంది అది చూస్తాం. లగ్నాధిపతి దశ, పంచమాధిపతి దశ ఇట్లాగా. దశానాథుడు అంటే గురు మహర్దశ జరుగుతుంది. గురువు ఏ నక్షత్రంలో ఉన్నారు చూడండి. బుధ మహర్దశ జరుగుతుంది. బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నారు చూడండి. అట్లాగే రాహు మహర్దశ జరుగుతుంది. రాహు ఏ నక్షత్రంలో ఉన్నారు ఇట్లా అన్నమాట. మీకు ప్రజెంట్ ఏ దశ నడుస్తుంది, ఆ దశానాథుడు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఆ నక్షత్రాధిపతి ఈ గ్రహం నుంచి 6, 8, 12లో ఉంటే, లగ్నం నుంచి కాదు, ఈ గ్రహం నుంచి మీకు ఏ దశ అయితే నడుస్తూ ఉందో ఆ దశానాథుడు నక్షత్రాధిపతి ఆ గ్రహం నుండి 6లో కానీ అది లగ్నానికి ఏ భావం వచ్చినా పక్కన పెట్టండి, 12లో ఉంటే ధనయోగాలు ఉంటాయి. మళ్ళీ ఈ 6, 8, 12లో ఉన్న అధిపతులకి లగ్నానికి 6, 8, 12 అధిపతులు అయ్యారనుకోండి, మరి ఇది ఇంకా మరీ విపరీత ధనయోగం. ఎట్లా అంటే మేష లగ్నం, గురుగ్రహం 12వ అధిపతి, అష్టమాధిపతి కూడా కుజుడయ్యారు, లగ్నాధిపతి, షష్టాధిపతి బుధుడయ్యారు. ఓకే, ఈ బుధుడు 6లోనే ఉన్నారు అనుకుందాం. దీన్ని విపరీత రాజయోగమే ఫస్ట్. మరి ఇక్కడ ఉచ్చ పొందుతారు కూడా. ఈయన హస్త, చిత్త, ఉత్తర అంటే రవి, చంద్ర, కుజ నక్షత్రాలు ఉంటాయి కన్యారాశిలో. ఇప్పుడు ఏ నక్షత్రంలో అయితే హస్తా నక్షత్రంలో ఉంటే ఈ బుధుడు హస్తా నక్షత్రంలో ఉంటే ఈ బుధుడి నుంచి 1, 2, 3, 4, 5, 6లో చంద్రుడు ఉండాలి, లేకపోతే లగ్నంలో చంద్రుడు ఉండాలి, లేకపోతే సింహరాశిలో చంద్రుడు ఉండాలి. అప్పుడు 6, 8, 12 అవుతుంది. అట్లా ఉంటుంది. అదే లగ్నానికి ఇప్పుడు ఈ చంద్రుడికి చతుర్థాధిపత్యం, రవికి పంచమాధిపత్యం, కుజుడికి లగ్న అష్టమాధిపత్యం, చిత్తా నక్షత్రంలో ఉన్నారనుకుందాం. అంటే అష్టమాధిపతి నక్షత్రంలో బుధుడు ఉండి ఈయన ఈ కుజుడు 1, 2, 3, 4, 5, 6 ఈ కుంభరాశిలో కానీ, లగ్నంలో కానీ, సింహరాశిలో కానీ ఉంటే 100% ఈ బుధ మహర్దశ
ధనయోగాలనైతే ఇస్తుంది. ఏదేమైనప్పటికీ, ఎంత ధనం ఇచ్చినప్పటికీ, ఏదైనప్పటికీ ఈ విపరీత అనే పేరు వచ్చింది కాబట్టి కష్టం లేకుండా ధనం అనేది రాదు. ఈజీ మనీ అయితే రాదు. ఈజీ సంపాదన అట్లాంటిది. ఈజీ సంపాదన అంటే స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ కష్టమే కదండీ! బుర్రంతా అందులో పెట్టాలి. కష్టం అంటే మనము శారీరక కష్టం కూడా ఉంటుంది. శారీరక శ్రమ అంటే ఎట్లా అంటే చాలా దూరం ట్రైన్సో, బస్సో ఎక్కి ఎళ్ళాల్సి ఉంటుంది. ఇట్లాగనమాట. మనం వెళ్ళే దారి నుంచి కూడా చాలా శ్రమపడి మనం వెళ్ళే చోటుకెళ్ళి పని చేసి రావాల్సి ఉంటుంది. అట్లాంటి కష్టాలుంటాయి. కష్టంతోనే ధనం అనేది వస్తుంది. కానీ మంచిగా వస్తుంది. దశ మొత్తం ఇస్తుంది. ఇట్లా తీసుకోండి. విపరీత రాజయోగం ఎలా వస్తుంది? మరి ఎలాంటి ధనయోగాలు ఇస్తుంది? ఈ ధనయోగాలు ఇచ్చేపాటికి ఇది ఫార్ములా. ప్రతి దశ, ఇది ఒక దశే కాదండి. ప్రతి దశ మీకు ఏ దశ జరుగుతుందో ఆ దశానాథుడు ఏ నక్షత్రంలో ఉన్నారు, ఆ నక్షత్రాధిపతి ఈ దశానాథుడి నుంచి 6, 8, 12లో ఉంటే 100% ధనయోగాలు ఉంటాయి. అదే ఏ గ్రహం అయితే ఉందో నక్షత్రాధిపతికి లగ్నం నుండి 6, 8, 12 భావాలకి ఆధిపత్యం వచ్చినా ఇట్లా ఉండి 100% ధనయోగాలు ఉంటాయి. ఈ దశానాథుడు జన్మలగ్నానికి ఆధిపత్య పాపయ్యి ఆ దశ యోగించినప్పటికీ ఇట్లా విపరీత రాజయోగంలో ఉండి విపరీత ధనయోగంలో ఉండి ధనాన్ని అయితే ఇస్తారు. మిగతా విషయాల్లో కష్టాలు, ఇప్పుడు ధనం ఇస్తే కష్టాలు ఉండవని ఎక్కడా లేదు కదా. దేనికి దానికే సుఖాలు కష్టాలు ఉంటాయి. అట్లాగా ఆ గ్రహాలు అందిస్తాయి. మీ జన్మ జాతక చక్రం తీసుకున్నప్పుడు విపరీత రాజయోగంలో గ్రహాలు ఉన్నాయా, ఆ గ్రహ దశలు వస్తున్నాయా, ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నాయి, 1. 2, మామూలుగా ఏదైనా గ్రహ దశ జరుగుతుందా, ఆ దశానాథుడు ఆ గ్రహం నుంచి 6, 8, 12లో ఉన్నారా, అది కూడా ధనాలను ఇస్తుంది. ఆ గ్రహాలకు 6, 8, 12 లగ్నం నుంచి ఆధిపత్యాలు వచ్చినాయా, ఇంకా మంచి ధనయోగాలు ఉంటాయి. ఏ దశ అనుకూలించే దశ నడుస్తున్నా, అనుకూలించని దశ నడుస్తున్నా ధనం అనేది మాత్రం వస్తుంది. విపరీత రాజయోగం మాత్రం కష్టపెట్టకుండా ఏది మాత్రం సులువుగా రాదు. ఇప్పుడు ఇందాక ఫస్ట్ చెప్పిన ఉదాహరణలో ఇదే కుంభలగ్న జాతకులు శని భగవానుడు వ్యయస్థితి శ్రవణ నక్షత్రంలో ఉన్నారు కదా. లగ్నాధిపతి వ్యయస్థితి ఉంటే ఫారెన్ కంట్రీస్ అని చెప్తారు. మనకి ఋషులు అందించిన వాటిలో అంటే ఫారెన్లో వీళ్ళు వెళ్ళి కష్టపడతారు. ఇట్లాగనమాట. ఇట్లాంటివి ఉంటాయి. అది ఏ భావం అయింది, లగ్నానికి అష్టమం అయ్యింది. అష్టమం అయ్యింది. అష్టమం అంటే ఏంటి? సీక్రెసీ, రీసెర్చ్ ఇట్లాంటికి సంబంధించి వాటిల్లో కష్టపడవచ్చు. షష్ఠ స్థానం అయింది ఆ గ్రహము. షష్టం అంటే అది డైలీ రొటీన్ వర్క్స్, వ్యాపారాలు, ఇంకా ఏవైనా సరే, లేదా మెడికల్ రంగంగా అయినా, ఇట్లాగా లా అండ్ ఆర్డర్ అయినా ఏదైనా వాటిల్లో కష్టపడి సంపాదించవచ్చు. పేరు ప్రతిష్టలు వస్తాయి, అన్నీ వస్తాయి. ఆ గ్రహదశ ఇట్లా ఉంటుంది. ఆ గ్రహదశ శని భగవానుడు అనుకోండి 35 సంవత్సరాలకు వస్తే ఆ దశ కొంచెం సున్నితంగా, కొంచెం ఇబ్బందులు లేకుండా కష్టం ఉన్నప్పటికీ వెళ్ళిపోతుంది. ఇంకా చిన్నప్పుడు వస్తే కొంచెం కష్టపడాలి మరి ఎక్కువ. మనము ఒకటి కోరుకుంటాం, మనకు అది అర్థం అవ్వదు. ఆ అర్థమయ్యి ఆ పని చేసేటప్పటికి ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి.
ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అది ఒక కష్టమే. అర్థమయ్యి ఆ పని చేసేదానికి ఒక రకమైనది. అర్థం కాలేదు, ఆ పనిలోకి వెళ్ళిపోయాము. అది అంతా మనం అర్థం చేసుకుని సక్సెస్‌ఫుల్‌గా ఆ పనిని మనం చేసినప్పుడు మనకి ప్రశంసలొస్తాయి. అన్నీ బావుంటాయి. కానీ అంతవరకు ఆ మనిషి అన్ని రకాలుగా కష్టపడాల్సుంటుంది. ఇది ఇట్లా ఉంటుంది విపరీత రాజయోగం అంటే. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.